మంజులం మంజులానా వక్షపీఠీం మధువిజయినో భూషయంతి స్వకాద్యా ప్రత్యక్షానుశ్రవికమహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రేయమశరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే. సరసిజముఖీ సారస నయనే సరసిజముఖీ సారస నయనే సరసిజముఖీ సారస నయనే సరసిజముఖీ సారస నయనే సఫల మనోరథ సాధన శుభదే సరసిజముఖీ సారస నయనే సఫల మనోరథ సాధన శుభదే సరసిజముఖీ సారస నయనే సఫల మనోరథ సాధన శుభదే సరసిజముఖీ. ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తర్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి పర్వదినాన తిరుచానూరు క్షేత్రము నుండి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క వాహన సేవ హంసవాహనంపై అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, ఈ శుభ పర్వదినాన తిరుమల శ్రీవారు 7 వాహనాలపై మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం తిరుమల శ్రీవారి యొక్క సూర్యప్రభ వాహన సేవను అత్యంత వైభవంగా వీక్షించాం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ తిరుమాఢావీధులలో సంచరించినటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని దర్శించి తరించాం. అదుగో ఇప్పుడు పద్మావతీదేవి, ఆ తాయారు, ఆ అమ్మవారు తిరుచానూరులో తిరుమాఢావీధులలో హంసవాహనంపై విహరిస్తున్నటువంటి ఆ తల్లిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి యొక్క విష్ణు వక్షస్థల నివాసిని అయి ఆయన యొక్క మనోరథమై యొక్క సృష్టి మొత్తాన్ని కాపాడుతున్నటువంటి ఆ లక్ష్మీనారాయణులను ఈ యొక్క ఉత్తరాయణంలో రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు విశేషమైనటువంటి సేవలలో మనందరం కూడా దర్శించటం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషం. హంసవాహనంపై అమ్మవారు, ఈ యొక్క హంసవాహనానికి హంస అనేటువంటి పదానికే ఎంతో విశేషమైనటువంటి అర్థాలు శాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అన్నారు. ఒక మహానుభావుణ్ణి మనకి తత్వబోధ చేసినటువంటి మహనీయుణ్ణి అంటున్నారు పరమహంస అని. సంపత్కరే పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత